హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. సో ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిది, సో అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువైపు తిరిగి పడుకుంటే మన కడుపులో ఎవరు ఉన్నారు అనేది మనం గెస్ చేయొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి నా వీడియోని మీరు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు కూడా మనం ఎటువైపు తిరిగి పడుకున్నా సరే బేబీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మన బంప్ అనేది అంత త్వరగా పెరగదు, చిన్నగానే కనిపిస్తుంది. అండ్ అలాగే లోపల బేబీ కూడా చిన్నగానే ఉంటుంది, కాబట్టి మనం స్లీప్ పొజిషన్ అనేది పెద్దగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే సెకండ్ ట్రైమిస్టర్ చూసుకున్నట్లయితే బంప్ అనేది మెల్లగా పెరగడం స్టార్ట్ అవుతుంది, లోపల బేబీ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్లీపింగ్ పొజిషన్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ విషయానికి వచ్చినట్లయితే అంటే చివరి 3 నెలలు అనమాట. అంటే 7, 8, 9 నెలల్లో బేబీ బంప్ అనేది పూర్తిగా డెవలప్ అయి ఉంటుంది. సో లోపల బేబీ గ్రోత్ కూడా పూర్తిగా డెవలప్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనం స్లీప్కి కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాము. కొంతమందిలో అసలు స్లీప్ అనేది ఉండదన్నమాట, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే డాక్టర్స్ మనకి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమనే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై అనేది మంచిగా అందుతుంది. అలాగే ఉమ్మనీరు లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. సో అలా అని అటువైపే తిరిగి పడుకోమని కాదు, అప్పుడప్పుడు రైట్ సైడ్ తిరిగి పడుకున్నా నో ప్రాబ్లం. ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ అలాగే సెకండ్ ట్రైమిస్టర్లో స్లీపింగ్ పొజిషన్ అనేది మనకి ఎలా ఉన్నా సరే లెఫ్ట్ సైడ్ నుంచి అలవాటు చేసుకుంటే థర్డ్ ట్రైమిస్టర్లో మనకి స్లీపింగ్ పొజిషన్ అనేది ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల లోపల బేబీకి బ్లడ్ సప్లై ఉంటుంది. అలాగే ఉమ్మనీరు లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి గర్భవతులు మీరు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికే అలవాటు చేసుకోండి. మీకు ఒకవైపే బాడీ పెయిన్స్గా అనిపిస్తే మీరు అప్పుడప్పుడు రైట్ సైడ్ తిరిగి పడుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ఈ విషయం జెండర్ విషయానికి వస్తే కనుక స్లీపింగ్ పొజిషన్ బట్టి జెండర్ తెలుసుకోవచ్చా అని అడిగితే ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్. బికాజ్ నాకు తెలిసినంత వరకు బేబీ బాయ్ మదర్స్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ఇష్టపడే వాళ్ళంట. సో మీలో కనుక ఎవరైనా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నారని మనం చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.